రైతు మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు కొండల్ యాదవ్, నారకట్ల, వెల్లండ మండల్, నార్కల్నూర్ డిస్టిక్. మెడిసిన్ తీసుకురావడం జరిగింది. 30,000 పెట్టి తీసుకొచ్చిన తర్వాత దీంతోనే ఒక 10 దూడలను పెట్టింది. దాని డెవలప్ అయింది. ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కుప్పగండ్ల గ్రామం, వెల్లండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. అయితే మనకు వచ్చేసి చూడొచ్చు యువ రైతు కొండల్ యాదవ్ గారు. తను ఏంటంటే ఒక 2013 నుంచి ఒక రెడ్ సింధీ ఆవు, అంటే మనకు చాలా రకాలుగా తెలుసు, హెచ్ఎఫ్ అని, జెర్సీ అని, హెచ్ఎఫ్ క్రాసు, జెర్సీ క్రాసు, ఇలా కాకుండా తను వచ్చేసి స్పెషల్గా రెడ్ సింధీ అనేటువంటి ఒక ఆవును తీసుకొని దాదాపు ఈ ఒక్క ఆవుతోనే ఇప్పటి వరకు 13 ఈతల వరకు ఇక్కడనే మరి డెవలప్ చేయడం జరిగింది. అంటే వాటి పుట్టినటువంటి ఏవైతే దూడలు ఉన్నాయో వాటిని ఎలా డెవలప్ చేశారనేది, మరి ఎందుకు ఈ యొక్క ఆవును ఎంచుకోవడం జరిగింది, దీని యొక్క మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తూ ఉంటారు, మరి ఈ యొక్క రకమైనటువంటి ఆవులు మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి, మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది, మరి ప్రస్తుతం ఎన్ని పాలు ఇస్తూ ఉంటాయి, ఇవనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, నమస్తే. నమస్తే. ఓకే సార్, మీరు అంటే ఎట్లా మీరు మామూలుగా మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పండి సార్ ఒకసారి. మా ఎడ్యుకేషన్ నాది ఎంకామ్, ఎంఏ ఇంగ్లీషు, పీజీ చేసిన నేను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాది. అయితే ఒక 3-4 సంవత్సరాలు లెక్చరర్గా చేసిన. ఇంకా అక్కడ నుంచి కరోనా అప్పటి నుంచి మళ్ళీ నాకు వెళ్ళడానికి వీలు కాలేదు. వీటిని చూసుకొని ఇక్కడనే మీరు పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయాన్ని కూడా కొనసాగిస్తుంటాను. సార్, మీరు పాడి పరిశ్రమ చేస్తూ వ్యవసాయం చేస్తూ, అంటే మీరు ఒక లెక్చరర్ స్థాయి వరకు చదువుకున్నారు, అంటే మీరు కరోనా కారణం వల్ల కంప్లీట్ ఇక్కడనే డైవర్ట్ అయ్యారు. అంటే మీరు ఆవులు స్టార్ట్ అనేది ఏ సంవత్సరంలో చేసారు? ఆవులు అంటే 2013లో చేసిన. అయితే 13లో చేసినాక మా వైఫ్ని పంపించిన ఆవులగాడికి. పంపించిన తర్వాత కూడా జర నాకు అంత అనుకూలంగా కనిపించలే. డబ్బుల విషయంలో మనకు అంత ఆర్థికంగా ఎదగలేకపోయినా. ఇంకా ఇప్పుడు డైరీ ఫామ్కు అంకితం అయిపోయినా. ఫిక్స్ కంప్లీట్గా ఈ ఆవులు అనేది మనకు ఫిక్స్ అయిపోయింది. ఓకే సార్, మీరు అలా ఎంచుకున్నప్పుడు ఎలాంటి ఆవులు తీసుకోవాలనుకున్నారు? మీరు ఎలాంటివి తీసుకున్నారు? నాకు ఇంత ముందుకు మామూలు లోకల్ ఆవులు ఉండే, జెర్సీ, హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఉండే. అయితే ఇది తెచ్చిన తర్వాత దాంట్లో తీసేసిన. అంటే ఇక తక్కువ ఇస్తాయి పాలు, ఇక మనం ఇద్దరం ఇక్కడనే డిపెండ్ అవుతాం, మనకు ఇక ఉంటాయి కదా సమస్యలు అనేది, దాన్ని బట్టి ఇక దీన్ని తీసుకురావడం జరిగింది. దీని లోకల్లోనే తీసుకొచ్చిన పెద్దాపూర్ కాడ. అంటే ఇది ఏం రకం సార్? అది చెప్తీగా సార్, ఇది రెడ్ సిన్. వాళ్ళు ఎక్కడ తెచ్చారో నాకు తెలియదు, కాకపోతే రైతు దగ్గర తీసుకురావడం జరిగింది పెద్దాపూర్ కాడ. మా రిలేషన్, మా బావ కావాలి, ఆయన దగ్గర తీసుకొచ్చిన నేను. తీసుకొచ్చిన తర్వాత అక్కడనే ఒక దూడని తీసుకొని వచ్చింది ఆవు 2013 జూన్లో, సమ్మర్ సీజన్లో తెచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చినాక ఇక 12 ఈతలు ఈనింది. అంటే అక్కడ మా దగ్గర 12, మొత్తం 13 అయింది. ఓకే, అంటే మీరు ఈ యొక్క రకాన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? ఇంకా మేమంటూ ఏమి ఎంచుకోలేదు సార్, అది అక్కడ ఉన్నది కాబట్టి ఒక మీలాంటి వాళ్ళు చెప్పారు ఆవు కావాలని నేను చర్చ చేస్తుంటే ఇక్కడ ఫలానా ఆయన దాని వ్యక్తి తానుంది, రైతు తానుంది, వెళ్ళి చూడండి ఒకసారి అంటే నచ్చింది నాకు, తీసుకొని వచ్చిన. ఇంతకుముందుకు బర్రెలు కూడా ఉండే, తీసేసిన. అంటే దానిలోకి సింక్ అవుతలేదు, కంపేర్ చేయడానికి అవుతలేదు, అట్లా అని తీసేసినాం. మళ్ళీ మీరు వీటిని డెవలప్ చేయాలంటే మనకు వీటి యొక్క సెమన్ కానీ అట్లాంటిది మనకు అందుబాటులో ఉండాలి. సెమను మాకు వచ్చేసి ఊరుకొండపేట రహిమన్ డాక్టర్ రాత్రినే ఇచ్చిపోయిండు దానికి, గిరిజాతికి. గిరిజాతి అది గిరి ఉడుకుంది, అది గిరిజాతికి ఇచ్చిపోయిండు. మొన్న ఈ హెచ్ఎఫ్కి ఇచ్చిపోయిండు. ఆయన్నే ఫోన్ చేసి రాత్రి 8 గంటలకు వచ్చి దానికి ఇచ్చిపోయిండు. ఇంకా మొన్న దీనికి ఇచ్చిపోయింది. నాకు మొన్న ఎప్పుడు ఫోన్ చేస్తే ఆయన అప్పుడు మెడిసిన్ తీసుకొని వస్తాడు. అంటే మీరు రెడ్ సింధీ ఉంది కదా, ఇది ఒక 13 ఈతలు ఎన్నింది, అంటే మీరు సేమ్ రెడ్ సింధీ సెమెన్ వేయించారా? లేదు, ఇప్పుడు హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ వేసిండు, దీనిదే కాదు హెచ్ఎఫ్ వేసిండు అట్లా. ఇప్పుడు దానికి గిరి వేసిండు. అంటే మనం వేసింది రాత్రి ఏమేమన్నా అంటే జెర్సీ జెర్సీ వేసిండు దానికి. అంటే ఒక్కొక్క జాతిలో ఉన్న లక్షణాలు చూద్దామని, దాంట్లో ప్రొడక్షన్ ఎట్లుంటుంది, పాల ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, మనకు ఒకటే జాతి ఉంది, దీంట్లో కాకుండా ఇంకా డెవలపింగ్ కొరకు. ఓకే, మీ దగ్గర రెడ్ సింధీ నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాలవి చేసిరు సార్ ఇక్కడ? ఇంకా గివే సార్, ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎఫ్, జెర్సీ, గిరి ఒకటి, రెడ్ సిన్, 4 జాతులు ఉన్నాయి. 4 చేసినాం. అంటే ఇప్పుడు ఇది స్పెషల్గా, అంటే దీన్ని ఏమైనా స్పెషల్గా మనం ఈ జాతికి మెయింటెనెన్స్ ఉంటుంది? ఏం మెయింటెనెన్స్, 0 మెయింటెనెన్స్ సార్, ఏముండదు. నేను వేసే దానా పత్తి చెక్క, మక్కపిండి, నెక్స్ట్ కంది చున్ని, ఇవి వేస్తా.
ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు మిక్స్ చేసి కుట్టి కొడతాం. కుట్టి కొట్టి తోటలలో వస్తాం అంతే. సార్ ఈ మీరు పచ్చిగడ్డి అనేసరికి మీ దగ్గర ఎలాంటి రకం ఉంది ఇప్పుడు? ఇంకా మా దగ్గర కోఫోర్ ఉంది సార్. కోఫోర్ అంటే మీరు ఇంకా లేటెస్ట్గా ఇప్పుడు నిన్న మననే సూపర్ నేపియర్ గద్వాల్కి ఫోన్ చేసినాం. అయితే జర టైం పడుతుంది అని అన్నాడు. గద్వాల్కు మీకు లేవు? లేవు, మా దగ్గర లేవు. సూపర్ నేపియర్ కోసం గద్వాల్కి ఫోన్ చేసినాం. నంద్యాల గద్వాల్కి చేస్తే ఒక వారం టైం ఇవ్వండి అని అన్నారు. ఇప్పుడు సమ్మర్లో నాటుతాం అది కూడా. ఈ కోఫోర్ ఎంత ఉంటుంది సార్? మీకు ఎంత విస్తీర్ణంలో ఉంటుంది? కోఫోర్ వచ్చేసి ఒక హాఫ్ ఎకరా ఉంటుంది అంతే. హాఫ్ ఎకరా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉంటాయి మొత్తం యానిమల్స్ వచ్చేసి ఒక 10 ఉన్నాయి. 10. వీటిని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? ఆ మేత సరిపోతుందా? ఏమన్నా ఎక్స్ట్రా అంటే ఒక మార్నింగ్ 4 o'clock వస్తాను నేను. వచ్చి పాలు తీసేసిన తర్వాత పెండ తీస్తాం. పెండ తీసిన తర్వాత అట్లా పొలం అంతా మాదే కట్టేస్తాం. ఒక 10 గంటల వరకు కట్టేస్తాం. 10 గంటలకు కట్టేసిన తర్వాత వచ్చి గడ్డి కోసి మిషన్ పట్టి ఇక కట్టేస్తాం అంతే. ఇంకా మొత్తం ఇక్కడనే ఉంటాయి. ఇందాక మీరు పచ్చిగడ్డిలో వరిగడ్డి వేస్తాం, మిక్స్ చేస్తాం. ఎందుకు అలా మనం ఇవ్వాల్సి ఉంటుంది? అట్లా వాట్స్ అంటే కొన్ని ప్యాడ్ పెరగడానికి. ప్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఒట్టి గడ్డితోని ప్యాట్ ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది అనేది ఒకటి. ఇది సీజను అది కదా, విన్నర్ సీజన్ కదా. వాటర్ తాగవు ఆవులు, చలిగా ఎక్కువ ఉంటుంది కదా. ఒట్టిగడ్డి ఎండుగడ్డి తింటే జర వాటర్ ఎక్కువ తాగుతాయని ఆ ఉద్దేశంతో. సరే, ఇక మేత అన్నారు, అదేంటి దాన అన్నారు కదా. మీరు ఇచ్చేటువంటి దాన ఏ విధంగా ఇస్తారు? అంటే ఇప్పుడు కొందరు రైతులు వాటర్ లాగా చేస్తారు, కొందరు గట్టిగా ఇస్తుంటారు. మీరు ఎలా ఫాలో అవుతారు? లేదు సార్, మేము ఎట్లా ఇస్తామంటే ఒక ట్రప్ ఉంది కదా, ఆ ట్రప్పు నిండా నానేస్తాం. అంటే ఉదయం తీసుకొచ్చి నానబెడతాం. నానబెడితే దాని నిండా అవుతుంది. అయిన తర్వాత ఒక్కొక్క ఆవుకు 5 కిలోల బకెట్ వేస్తాం. నానిన తర్వాత గట్టి తీస్తాం, వాటర్లో వేయం మేము. గట్టి తీస్తాం. గట్టి తీసిన తర్వాత నీళ్ళు తాపుతాం. అంటే ఒక 5 kgs వరకు 5 kgs నానిన తర్వాత ఇస్తాం. సరే, అట్లా మీరు ఏ టైంలో ఇస్తారు? ముందు ఇస్తారా పాలకు? వెనక లేదు, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట 12 గంటల మధ్యలో ఇస్తాం కంపల్సరీ, డైలీ అదే. ఎందుకు మీరు అంటే నేను చాలా మంది రైతులు చూస్తే వాళ్ళు పొద్దున్నో లేకపోతే సాయంత్రమో పాలు వెండే ముందు ఇస్తున్నారు. మాకు ఒకటి ఏంటి సార్ అంటే, నాకు ఇట్లా రిజల్ట్ ఎక్కువ అనిపించింది. 12 గంటలకు మధ్యాహ్నం ఇవ్వడం వల్ల రిజల్ట్ అనిపించింది. అయితే కొన్ని రోజులు సాయంత్రం ఇచ్చినా ఉదయం ఇచ్చినా అట్లా కంపేర్ చేస్తే రిజల్ట్ కనిపించలేదు. మధ్యాహ్నమే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇలా ఇస్తే అంటే మనకు దేంట్లో రిజల్ట్ వచ్చింది? అంటే పాలు పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఆవు కొంచెం సంతృప్తిగా ఉంటుంది, వాటర్ తాగుతుంది. ఈడిచినా మేత వేసినా నిమ్మలంగా ఉంటుంది. దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉండదు అన్నట్టు దానికి ఆవుకు. అంటే పాల మనకు దాన తినవత ఏంటంటే అది కన్వర్ట్ కావడానికి టైం పడుతుంది. అది మీరు మధ్యాహ్నం ఇస్తారు కాబట్టి డైజెషన్ మంచిగా డైజెషన్ అవుతుంది, ఆవుకు ఉత్పత్తి పాలు ప్రొడక్షన్ అవుతుంటాయి. సార్, మీరు ఒక నెలలో ఈ దానాలకు ఎంత ఖర్చు పెడుతుంటారు? ఒక నెలలో వచ్చేసి సార్ మేము 15 రోజులకు 6 జంచులు సార్, 6 12 జంచులు పెడతాం నెలకు. అంటే 4 8,000 నుంచి 10,000 వరకు పెడతాం దానాలకు. ఇంకేంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆవులకు అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా వీటికి? మాకు ఇలా ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ లేదు సార్. గవర్నమెంట్ టీకా ఇస్తా అంటే కూడా నేను వద్దంటే మళ్ళీ వచ్చి పిచ్చిపోయారు. అదే లంపి వైరస్ అన్ని ఈయనైనా ఉన్నాయి. అన్ని ఇక ప్రెగ్నెన్సీ ఉంటే ఇది ఒక్కదానికి ఇప్పించిన, వద్దు మీద వాళ్ళ దాంట్లో కొత్తని. ఓకే, ఇంత ముందుకు మనకు అది గాలికుండా అట్లాంటివి మనం ఏమి ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు. నా ఆవులకు ఇంజెక్షన్ అనేది లేదు, అయినా నేనే ఇచ్చుకుంటా. ఓకే, ఏదైనా ఇంజెక్షన్ కావాలంటే నేనే ఇచ్చుకుంటా.
అంటే మీకు తెలిసిపోయింది నేను మొత్తం నేనే ఇచ్చుకుంటా ఇంజక్షన్. మీరు ఇట్లా ఫీవర్ కానీ తర్వాత నేనే ఇచ్చుకుంటా. ఇప్పుడు డాక్టర్కి ఫోన్ చేస్తా, డాక్టర్కి ఫోన్ చేస్తే పలాని మెడిసిన్ తీసుకో అన్న నేను వస్తా అంటే నువ్వేం అవసరం లేదు మెడిసిన్ చెప్పు నాకు అని చెప్తా అంతే. నేనే ఇచ్చుకుంటా. ఒక చెమ్మని వేయనికనే డాక్టర్ రావాలి. ఓకే సార్, మీరు 13లో అంటే మీరు ఈ షెడ్ వేసుకోవడానికి మామూలుగా ఎన్ని సంవత్సరాలు? ఈ షెడ్ వేసి 1 year అయింది సార్. 1 year అవుతుంది. 1 year అయింది. ఓకే. ఎంత ఖర్చు పెట్టింది? దీనికి వచ్చేసి 120 పెట్టినా సార్. 1,20,000. ఎంత ఉంటుంది ఇట్లా మనకు అడ్డం పొడుగు? అడ్డం వచ్చేసి ఇది 25, పొడుగు వచ్చేసి 38. 38. ఓకే. అంటే ఒకటి ఏంటంటే ఇలా కింద మీకు కంప్లీట్ ఇంకా చేయలేదు సార్. ఇంకా కంప్లీట్గా బెడ్ వేయాలి, గోడ పెట్టాలి, గాడి కట్టాలి. ఇప్పుడు రీసెంట్గా వేసినాం కాబట్టి కొంచెం ఇంకా టైం పడుతుంది. ఎట్లాంటి ఇట్లా మట్టిలో ఉంటే మనకు కొంచెం పిరుదులు కానీ తర్వాత మనకు సంకవాపులని అట్లా వస్తుంటాయంట. మాకు అలాంటివి ఏం లేదు సార్. పిడుదలు అయితే డే బై డే స్ప్రే చేస్తాను నేను. డే బై డే స్ప్రే చేసిన వెంబడే 1 hourకే మళ్ళీ కడుగుతా. కడిగి మళ్ళీ క్లీన్ చేసేస్తా. ఇప్పటి వరకు పిడుదలు ఏం లేవు, ఉండనియను కూడా కదండి అట్లా. సార్ మీరు ఈ యొక్క 30 మీ దగ్గర 12 కదా, 12 ఈతల అన్నీ మీకు ఆడదూళ్ళు ఉన్నాయి? 2 దూళ్ళని మగ దూళ్ళని పెట్టింది, అవి అమ్మేసినాం. ఇంకా అన్ని ఆడదూళ్ళే ఉన్నాయి. ఓకే సార్, మీరు అంటే ఒక లెక్చరర్గా మీరు పనిచేసి అంటే ఇప్పుడు కూడా మీరు రెడీగా ఉన్నారు, చాలామంది మీకు ఉంది, అయినా మీరు ఈ యొక్క డైరీ ఫామ్లోనే ఉంటున్నారు. ఇంకా మాకు ఒకటేం సార్ అంటే ఆర్థికంగా ఇక్కడనే మంచిగా ఉంది అనిపించింది. అప్ అండ్ డౌన్ చేయడం అది మాకు కొంచెం రిస్క్. ఇప్పుడు దీంట్లోని వేరే వాళ్ళని నమ్ముకొని పోతే వాళ్ళు చేయలేరు. ఇంకొకటి ఏంటంటే అమ్మాలంటే ఇప్పుడు అమ్మితే మళ్ళీ కొనలేము. ఒక్కొక్క దానికి 1 lakh కావాలి, కొనలేము. కాబట్టి ఇక దాన్నే వదులుకొని ఇదే. ఇంకొకటి ఏం సార్ అంటే మాకు వ్యవసాయం ఉంది కాబట్టి ఇక ప్రత్యామ్నాయం ఇది. అట్లా పల్లీలు వేస్తాం, ఇంకా వరి అన్నీ నాటుతాం కాబట్టి ప్రత్యామ్నాయం ఇది మాకు. ఓకే. అంటే మీరు అంటే మన చదివిన ఎడ్యుకేషన్కి దీని ద్వారా వచ్చే ఇన్కమ్ ఎట్లా మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? ఎట్లా ఉంటుంది? ఇంకా సాటిస్ఫాక్షన్ అంటే ఆ రూట్లో పోతే కొంచెం వృత్తిపరంగా చూస్తే అఫీషియల్గా ఉంటుంది సార్. ఇదేమో నాన్ అఫీషియల్గా ఉంటుంది అంతే. ఓకే. దీనికి తేడా ఇన్కమ్లో అయితే ప్రాబ్లం లేదు, కానీ అఫీషియల్ నాన్ అఫీషియల్ అంతే తేడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అయిపోయింది. కొండల్ యాదవ్ గారు కదా. అయితే మనకు కొండల్ యాదవ్ గారు చూడొచ్చు. అయితే ఏంటంటే మనకు అన్ని రకాలైనటువంటి బ్రీడ్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి అనుకోకుండా వీరికి తీసుకున్నటువంటి రెడ్ సింధీ ఆవుతోటి హెచ్ఎఫ్, తర్వాత మనకు గిర్, తర్వాత ఇంకా ఏంటి మనకు జెర్సీ, ఇట్లా 4-5 రకాలైనటువంటి ఆవులను వీళ్ళ షెడ్లో అంటే ఇక్కడ డెవలప్ చేశారు. అంటే ఒక ఆవుతోని మనం ఎన్ని బ్రీడ్ను డెవలప్ చేయొచ్చు అనేది మరి కొండల్ గారు అయితే ఇక్కడ ప్రస్తుతం మనకు చూపిస్తున్నారు. ఓకే. ఇంకేంటంటే వీటి యొక్క మెయింటెనెన్స్ కానీ ఇచ్చేటువంటి దానా కానీ ప్రతిదీ వాళ్ళు మనకు వివరించడం జరిగింది. ఓకే. రైతుల యొక్క సమయం అంటే ప్రస్తుతం మనకు పాలు ఉండే సమయం కావచ్చు, మేత కోసేది కావచ్చు, ఇలా చాలా రకాల పనులు ఉంటాయి. అన్నీ మన కోసం వాళ్ళు అందించారు కాబట్టి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.